తులారాశివారు వీరికి గురు దృష్టి ఉంది. నవమంలో ఉన్న గురుడు పంచమ దృష్టితో తులను చూస్తున్నాడు. ఆ కారణంగా వీరికి శ్రమ ఎక్కువగా ఉన్నా తగిన గౌరవం ఉంటుంది. గురువు యొక్క స్థితి కంటే కూడా దృష్టి చాలా మంచిదని చెబుతారు. ఆ కారణంగా అలాగనే తృతీయ స్థానం మీద కూడా గురుదృష్టి ఉంది. అందువలన సజ్జనుల నుంచి వచ్చే సహకారం వీడికి చాలా బాగుంటుంది. అంటే పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటాయి అన్నమాట. అలాగనే రాహు యొక్క స్థితి పంచమంలో ఉంది. దాని ద్వారా కొంత ఆశలకు సంబంధించినటువంటి భావనలు ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా కొంతవరకు అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని కనుక జపించుకుంటున్నట్లయితే మనసు కొంత నిగ్రహంలో ఉంటుంది. ఇక షష్ఠంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏమిటంటే శత్రువులకి అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ చేయడంలో వాళ్ళకి ఏదో కారణాల వల్ల లేట్ అవుతుంది. తద్వారా ఈ వ్యక్తికి సమయం దాటిపోతుంది. అందువలన వాళ్ళ అపకారాన్ని ఇతడు పొందకుండానే ముందుకెళ్ళిపోతాడు అనమాట. అలాగే అప్పులు తీర్చేయడం మంచిది, తీర్చగలుగుతారు కూడా. అంతేకాకుండా విజయాలు ఏదైనా కార్యక్రమంలో కార్యాన్ని సాధించడం విషయంలో విజయాలకు కూడా అవకాశాలు బాగున్నాయి. అయితే కేతువు లాభస్థానంలో ఉన్నాడు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే వ్యక్తికి ఆలోచన సరళిలో లాభాన్ని అపేక్షించకుండా, అంటే ఇష్టం ఉండకుండా, లాభం తీసుకోమంటే కూడా వద్దులేండి నాకు అనేటువంటి మానసిక స్థితి ఉంటుంది. ఈ మానసిక స్థితే ఏం చేస్తుంది, మనకి లాభాలు రాకుండా చేస్తుంది అనమాట. అందువల్ల దానికి ఆ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని క్షిప్రప్రసాదనాయ గణపతే నమః అని జపం చేసుకుంటే ఆ నెగిటివ్ థాట్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.